సరే ఎన్నికల ప్రచారం అంటేనే ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి, పక్కనవాడిని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. వైసీపీ నుంచి ఒక రకమైన ప్రాపగండ అయితే జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవచ్చు ప్రచారంలో అని. కానీ ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగలేదంట, పవన్ కళ్యాణ్కి హైదరాబాద్ కూడా బయలుదేరినట్టు ఉన్నారు. ఇంకో పక్క ఏమో ఆయన సింబల్ గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయింది. ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయి అనుకోవచ్చు అండి? అంటే ఒకటి ఏంటంటేనండి, ఎప్పుడు జనంలో తిరగటం అలవాటు లేనటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొంత ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మామూలే. దాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తారు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అలా జరిగినా కూడా వీళ్ళు కూడా వదిలిపెట్టరుగా. అవును, అది జనసేన అయినా తెలుగుదేశం అయినా ప్రతిదీ కూడా వీళ్ళు అంది వచ్చితే అవకాశాన్ని వాడుకోవాలని చూస్తారు. అయితే ఏంటంటే ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సినంత స్పీడ్గా ప్రచారం చేయట్లేదు అనేటువంటిది సర్వత్రా వినిపిస్తోంది. మీరు ఖచ్చితంగా ఫీలింగ్ అయితే ఉందంటారు? 100%. ఓకే, మీకు ఇంకా ఎన్ని రోజుల్లోకి వచ్చింది, దగ్గరలోకి వచ్చేస్తున్నాయి ఎలక్షన్స్. అవును అన్నప్పుడు నువ్వు రాష్ట్ర వ్యాప్త నాయకుడివి, అవును, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి, అవును, 21 సీట్లు తీసుకున్నావు, 2 పార్లమెంట్ సీట్లు తీసుకున్నావు. ఇంతవరకు పిఠాపురమే దాటకపోతే అదే గేర్ మార్చి స్పీడ్ పెంచాలి, స్పీడ్ ఖచ్చితంగా పెంచాలి. ఒక పక్కన 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎండను కూడా లెక్క చేయకుండా సుడిగాలి పర్యటన పాపం ఆయన మీదే ఖచ్చితంగా. ఇవాళ ఆశ్చర్యకరంగా అసలు లోకేష్ బయటికి రావట్లేదు. మీరు చూడండి, ఒక పక్క నుంచి లోకేష్, ఇంకో పక్క నుంచి చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క నుంచి పవన్ కళ్యాణ్, ముగ్గురు సుడిగాలిలాగా చుట్టేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడుతున్నారండి. లోకేష్ కానీ బాబు కానీ పడుతున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు తెనాలిలో ప్రచారం ఉంది పవన్ కళ్యాణ్, అది హెల్త్ బాగలేదని ఆయన హైదరాబాద్ బయలుదేరారని చెప్తున్నారు. ఇలాంటివి ఏమవుతుందంటే మీకు ఇవాళ ప్రతి రోజు వాల్యూబుల్, ప్రతి పూట ప్రతి నిమిషం. కూటమిలో ఉన్న బీజేపీ మీద పవన్ కళ్యాణ్ మీద అనుమానాలు ఉన్నాయంటారు మీరు? అనుమానం ఉందనేది ఏం లేదండి. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నారు కదా చేయాల్సినంత ప్రచారం వాళ్ళు చేయటం లేదంటే అది స్ట్రాటజిక్గా వెళ్తున్నారా లేకపోతే హెల్త్ సహకరించట్లేదా అనేటువంటిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచెస్ కానీ అతని మనిషిని మనం అపీరెన్స్ చూసినా కూడా ఆయన హెల్తీగా ఉన్నట్టుగా కనబడట్లేదు. ఓకే, ఆ ఉత్సాహం, ఆ జోష్ అనేటువంటిది కనిపించట్లేదు. ఆరోగ్యం అయితే కొంత తేడాగా ఉన్నట్టే ఉంది. కానీ ఈ టైంలో అలా ఉండకూడదని అంటున్నాను నేను. దాని మూలన ఏమైంది, ఇప్పుడు బీజేపీ భారం చంద్రబాబు నాయుడు గారి మీదే పడుతోంది. ఇలా గనక ఈయన ఉండి హెల్త్ బాగోక వారం రోజులు వేస్ట్ అయింది అనుకోండి, ఆ భారం కూడా ఆయన మీదే పడుతుంది. ఆయన మాత్రం రోజుకు 3 మీటింగులు చొప్పున సుడిగాలి పర్యటన చేస్తున్నారు, బస్సులో హాయిగా తిరిగి. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా అధికారంలో ఉన్నారు కాబట్టి లగ్జరీ బస్ వేసుకొని ఆయన చక్కగా ఎప్పుడో బయటికి తొంగి చూడటం తప్పితే బస్సులో నుంచి కూడా ఎవరన్నా ఉంటే ఆగి బయటికి రావడం అనేది ఉండలేదు. ఆయన బస్సులో నుంచి నమస్కారాలు పెడుతున్నారు, హారతలు ఇచ్చేవాళ్ళు కూడా బస్సుకే హారతి ఇస్తున్నారు. చూస్తారు కదా మీరు విజువల్స్లో. మొక్కేవాళ్ళు కూడా రోడ్డు మీద పడి మొక్కుతున్నారు. సో ఆయనకి అదే ప్రాబ్లం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాటు పరదాల మాటన తర్వాత బ్యారికేడ్ల మాటన తిరిగాడు ఆయన. ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ప్రజలను కలిసింది లేదు. పాదయాత్రలో మాత్రం చక్కగా అందరికి ఆలింగనాలు ఇచ్చారు, ముద్దులు పెట్టారు, తల సవర్ తీశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు అసలు మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి లిమిటేషన్స్ ఏం లేవు. మీరు చక్కగా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది ఎంత త్వరగా ఆరోగ్యం, నాకున్న అవగాహన ప్రకారంగా ఆరోగ్యమే సహకరించట్లేదు. ప్లస్ ఇప్పటికే ఒక రౌండు 21 నియోజకవర్గాల్లోకి వెళ్ళి రావాలి ఆయన. అలా లేకుండా దాదాపు 3-4 రోజుల నుంచి మనం పిఠాపురం గురించే వింటున్నాం, బయట ఎక్కడ వార్తలు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇది కొంత లోపంగానే ఉంది, దాన్ని సవరించుకోవాలి. ఎంత త్వరగా సవరించుకుంటే అంత త్వరగా. తర్వాత టెక్నికల్ రీజన్స్ మూలాన గాజు గ్లాస్ అనేటువంటిది వీళ్ళు పోటీ చేయని దగ్గర కామన్ సింబల్ లాగా ఉంది. సో దాన్ని ఒకటి వీళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళ అభ్యర్థులు ఉన్న దగ్గర వీళ్ళకే ఉన్నా వేరే చోట వేరే అభ్యర్థికి కూడా అది గాజు గ్లాస్ ఉన్నప్పుడు ఇది వాళ్ళదే అని భ్రమపడేటువంటి అవకాశం ఉంది. అది కావాలనే వీళ్ళు, ఎందుకంటే దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడ వాళ్ళ మనుషులను పెట్టి ఎంతవరకు ఓట్లు చీల్చడానికి దాని ద్వారా అవకాశం ఉందో దాన్ని ప్రయత్నం చేస్తారు. కూటమిలో పడాల్సిన ఓటు అటు పడటానికి దాన్ని వీళ్ళు ఖచ్చితంగా కొంతవరకన్నా జాగ్రత్త పడాలి. ఎందుకంటే బూత్ లెవెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకటి, అందులో కూడా జగన్ కుట్ర ఉందనుకోవచ్చా? అదేం ఉండదండి, అంత కుట్ర చేసే అంత ఇదే ఉండదు. వాళ్ళకున్న నామ్స్ ప్రకారంగానే వాళ్ళు చేస్తారు.
ఓకే. వాళ్ళకి ఖచ్చితంగా రావాలంటే వాళ్ళకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా అంటే ఇంత పర్సెంట్ ఓట్లు, ఇంత క్యాలిక్యులేషన్స్ ఏవో ఉంటాయి. అవి మీట్ అవ్వలేదు కాబట్టి అది ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి అది అలాట్ చేసేటువంటి వెసులుబాటు వాళ్ళకి లేదు అవును. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఆ టెక్నికల్ రీజన్ మూలాన అయింది. అయితే దాని మూలాన కొంపలు మునిగిపోతాయని మనం ఏం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే చైతన్యం అయితే బాగుంటుంది కాబట్టి బాగుంది. ఏపీలో. పైగా వీళ్ళ ఏజెంట్లు వాళ్ళందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 2019 ఎలక్షన్లో మీరు గమనించే ఉంటారు, వీళ్ళకి ఫ్యాన్ గుర్తయితే వైఎస్ఆర్సీపీకి కేఏ పాల్ గారికి హెలికాప్టర్ గుర్తొచ్చింది. మీకు గుర్తుందా? అవును, గుర్తుంది. సో పైగా ప్రతి నియోజకవర్గంలో ఆయన క్యాండిడేట్స్ని నిలబెట్టారు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పేరు వెంకటేశ్వర్లు అయితే, ఏ వెంకటేశ్వర్లు అయితే, ఈయన కూడా ఏ వెంకటేశ్వర్లని నిలబెట్టాడు. అచ్చా. ఇంకో చోట సాంబశివరావు అయితే ఇంకో సాంబశివరావుని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈ సాంబశివరావు ఏమో ఫ్యాన్ గుర్తుంటుంది, ఆ సాంబశివరావు హెలికాప్టర్ గుర్తుంటుంది. అది కూడా ఫ్యాన్ కనిపిస్తుంటుంది. దాని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇలా తీసుకొచ్చి దింపాడు అనేటువంటిది చాలా రకరకాల మాటలు వచ్చినాయి. ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. కానీ దాని మూలన 0.1% కూడా ఏమీ ఫరక్ పడలేదు. అవును, ఆ రిజల్ట్ చూస్తే తెలుసు. ఎందుకంటే జనం ఒకసారి డిసైడ్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా, అందులో ఇవాళ నెక్ టు నెక్ ఉండి అవును డూ ఆర్ డై అన్నటువంటిది ఇప్పుడు ప్రతి పార్టీకి. అవును. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలకి కూడా ఈ ఎలక్షన్ ఓడిపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అవును, మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి. అవును. అది వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా. ఓకే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోతే కేసులు చుట్టుముడతాయి. ఇంకొక 5 ఏళ్ళు ఇప్పుడు మనం బీఆర్ఎస్ని చూస్తున్నాం కదా తెలంగాణలో, జంపింగ్ జపాన్లు అయిపోతారు. అవును. అలాగే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతారు కంప్లీట్. అవును. లేదా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి అయినా వచ్చేయచ్చు, అది కనుక నిర్వహించలేకపోతే. ఎందుకంటే కేసుల నుంచి బయటపడాలంటే ఆయనకు ఉండే ఏకైక మార్గం ఏంటంటే దాంట్లో విలీనం చేయాలి. ఓకే. ఒకటి. రెండోది తెలుగుదేశం పరిస్థితి తీసుకుంటే ఈసారి ఈ 5 సంవత్సరాలే జగన్ దెబ్బ తట్టుకోవడం కష్టమైంది వాళ్ళకి. అవును. ఈసారి ఆయన కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే తుడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ఉంటారో మనకు తెలియదు. లోకేష్కి ఒక పెద్ద పార్టీని హ్యాండిల్ చేసేంత సామర్థ్యం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నప్పుడు చేయగలడు, కానీ ఎలోన్గా హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు పల్లబీగున సొంత డబ్బులతోటి లాక్కొచ్చాడు, కానీ ఈసారి కనుక అయిపోతే ఆయన పరిస్థితి కూడా అనుమానాస్పదం. కాబట్టి ఏంటంటే 3 పార్టీలకి డూ ఆర్ డై అన్నప్పుడు ఏంటంటే ఏమాత్రం పొరపాటుకి అవకాశం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. అలా పడ్డప్పుడు ఈ గ్లాసు పోవటం లేకపోతే రావటం ఇదేం పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు. ఏదన్నా ఉంటే 0.1%.